అంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే కనుక సిద్ధపాటు చేసుకోవాలి, మళ్ళీ మనం సర్దుకోవాలి. ఎక్కడ ఏది ఉండాలో ఎక్కడ ఏది ఉండకూడదు. ఇంట్లో ప్రతిదీ మనం ఏం చేస్తామంటే సర్దుకుంటాం. ఇల్లుని బాగా సర్దుతున్నాం, కానీ మన ఒంటిని మాత్రం దేవునికి నచ్చేటట్టుగా ఏం చేయట్లేదంటే సర్దట్లా. దేవునికి నచ్చేటట్టుగా మనము సర్దుకోవట్లేదు. ఏదైనా లేకపోతే కనుక ఒక తల్లి సర్దుకుపోతుంది, ఏదైనా లేకపోయినా కనుక సర్దుకుని సంసారాన్ని వెళ్ళిపోతుంది. కానీ దేవుని కోసం మనం ఏం చేయాలంటే కనుక కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే కనుక సర్దాలి, దిద్దుకోవాలి. వాటిని మనం కొన్ని వదిలేసుకోవాలి. కొన్నిటిని మనం ఏం చేయాలంటే కనుక అమర్చుకోవాలి. కొన్నిటిని మనం ధరించుకోవాలి. కొన్నిటిని వదిలేయాలి. అందుకే శారీరక క్రియలను వదిలేయాలి. ఆత్మ విషయమైన దీనత్వాన్ని మనం ఏం చేయాలంటే కనుక ధరించుకోవాలి. సహనాన్ని మనం ఏం చేయాలంటే కనుక ధరించుకోవాలి. ఆ సహనం అనేది సకల జనులకు కూడా తెలియాలి.